మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరియు నూతనంగా మెంబర్స్ అయిన వారికి ఆటల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అయినటువంటి మన కేకే మహేంద్ర సార్ గారికి మరియు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి మరియు పట్టణ అధ్యక్షులు మరియు అన్ని గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులు మరియు మాజీ అలాగే మన ఏఎల్సీ చైర్పర్సన్ గారికి మరియు సెస్ డైరెక్టర్ గారికి మరియు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులకు మరియు ఈ గ్రామానికి వచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు మీడియా ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజులు మన గత 10 సంవత్సరాలలో మనకు రేషన్ కార్డు రాలేదు. గతంలో వచ్చిన రేషన్ కార్డు మనకు ఈ 10 సంవత్సరాలలో రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు మన ప్రభుత్వంలో మనం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మనకు నూతన రేషన్ కార్డు మరియు పిల్లలు ఉన్న వారికి కూడా వారి పేర్లను కూడా వారి యొక్క ఖాతాలో చేర్చడం జరిగింది. ఇప్పటి వరకు మన పట్టణంలో 40,000 మందికి నూతన రేషన్ కార్డులు మరియు 2,900 మందికి మెంబర్ గరిష్టంగా చేర్చడం జరిగింది. వీరందరికీ కూడా బియ్యం పంపిణీ చేయడం రేషన్ షాపుల ద్వారా మన మండలంలో 30 రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేయించున్నాము. కాబట్టి ఇంటి వారందరికీ కూడా మనకు నూతనంగా రేషన్ కార్డు రావడం జరిగింది. అట్టి వాటిని మనం మన కేంద్ర మహేంద్ర సార్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకొని అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కార్యక్రమానికి వచ్చిన వారు కూడా ఎవరు కూడా తొందరపడకుండా మరియు మేము స్పెషల్ కౌంటర్లు పెట్టి కూడా అందరికి పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయే వరకు ఓపికగా దయచేసి అందరూ కూర్చొని ఉండగలరని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. పెద్దలు మండల తహసీల్దార్ గారు, అదే మాదిరిగా మండల అధ్యక్షులు అమీర్ గారు, హనుమాన్ గారు, తొమ్మాటి నరసయ్య గారు, గణపతి గారు, రాజు గారు, అలాగే పార్టీలో మా రేషన్ కార్డులు మాకు కావాలి, మాకు ఇందిరా మైళ్ళు మాకు కావాలి, మాకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాలి, మాకు ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు కావాలి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు కావాలి, మా ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు రావాలి. అదే మాదిరిగా మహిళా మనకు అందరికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణం మాకు కావాలి రాష్ట్రంలో అని చెప్పి ఏదైతే కలలు కంటూ ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల నియంతృత్వ నిరంకుశ పరిపాలనను అంతమొందించి అప్రజాస్వామిక పరిపాలనను అంతమొందించి మీ కళలు నెరవేర్చే దిశగా తల్లి సోనియా గాంధీ గారికి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన ఘనత మీకు దక్కింది. వాళ్ళ మీరు ఇచ్చిన ఏదైతే ఆ విజయం ఉందో ఆ ఎలక్షన్ల సందర్భంగా మీకు ఇచ్చిన ఏ హామీలు ఉన్నాయో మీ కళలను నిజం చేయాలని చేస్తూ మా మాటకు మేము కట్టుబడాలని చెప్పి ఆర్థికంగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టినప్పటికీ కూడా ఇవాళ ఆర్థిక అవకతవకలలో ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాటకు కట్టుబడాలని చెప్పి మాట తప్పకుండా మడమ తిప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే, అంతం కాదు. వాళ్ళ అధికారంలో వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ రాష్ట్రంలో మహిళా తల్లులందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఇచ్చిండు. అదే మాదిరిగా 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చిండు. దాంతో పాటు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇచ్చిండు. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీని పెంచిండు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను 10 లక్షల వరకు పెంచిండ్రు. అట్లనే నిన్నటికి నిన్న మీ అందరికి కూడా మహిళా సంఘాలపైన సుశక్తి గ్రూపులకు రావాల్సిన వడ్డీలను కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బడుగు బలహీన వర్గాల పట్ల ఇవాళ అనేకమైన సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పార్టీకి ఉన్నాయంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది. పేదవాడికి కావాల్సిన కూడు గుడ్డ
నీడని ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు స్వర్గీయ ఇందిరాగాంధీ గరీబీ హఠావో నిధంతో రోటీ కపడా ఆవు మకాన్ అనే నిదానం తీసుకొచ్చి ఈ దేశం అంతా కూడా ఇవాళ ఇందిరమ్మ ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీ. మళ్ళీ ఈ 10 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం వస్తే మా కళలు నెరవేరుతాయి, మా రాష్ట్రంలో మా బతుకులు బాగుపడతాయి అనుకుంటే వచ్చిన తెలంగాణలో మన బతుకులన్నీ కూడా వేరే మీదికి వైపు వెళ్ళబడ్డట్టు అయింది కదా. మాటలు కోటలు దాటిన బీఆర్ఎస్ పార్టీ చేతలు దండలు దాటలే, ఎవరికి డబ్బు పెట్టు నీళ్ళు ఇవ్వలే, ఏ దళితుడికి కూడా 3 ఎకరాల భూమి ఇవ్వలే, ఏ దళితుడికి దళిత బంధు ఇవ్వలే, ఏ నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇచ్చిన పాపాన ఊరేగల వారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని నిలబెట్టగల. కానీ ఇన్ని ఆర్థిక అవసరాలు ఉన్నప్పటికీ కూడా కేవలం 18 నెలల కాలంలోనే ఇవాళ రైతు భరోసా పేరు మీద ఇవాళ మొన్న వారం రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలని ఇవాళ రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. ఇవాళ దాంతో పాటు ఇలా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తూ ఇవాళ ఇంచుమించు 24,000 కోట్ల రూపాయలను కూడా ఇవాళ రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. అంతేకాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మొన్ననే ఒక పండగ వాతావరణంలో పంచుకున్నాం మనం. దాంతో పాటు ఇలా ఈ రాష్ట్రంలో వచ్చి 10 నెలల కాలంలో అధికారంలో రాగానే నిరుద్యోగుల యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఇంచుమించు 65,000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇవన్నీ ఎప్పుడైతే ఇవాళ మొన్న ఇందిరమ్మ ఇల్లు పంచుకున్నాం, అట్లనే నిరుద్యోగులకు కూడా రాజీవ్ యువకాశం ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది వాటిని కూడా అప్లికేషన్ తీసుకొని పెండింగ్ లో పెట్టడం జరిగింది, స్క్రూటినీ జరుగుతుంది. అట్లనే నిరుద్యోగ యువకులు కూడా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలనే ఉద్దేశం కొద్ది రాజీవ్ యువకాశం కూడా త్వరలోనే ఇవ్వబోతున్నాం ఇవాళ. అలాగే ఇవాళ పెన్షన్ కూడా 3,000 రూపాయల నుంచి 4,000కి ఇస్తామని చెప్పినప్పుడు ఇవాళ 4,000 రూపాయల పెన్షన్ కూడా త్వరలోనే మీ అందరి సహకారంతో మళ్ళీ ఆ 4,000 పెన్షన్ కూడా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారి సర్కార్ సన్నద్ధమవుతుంది. ఇవాళ గత 10 సంవత్సరాల్లో అనేక మంది ఇళ్లలో పిల్లలు పుట్టిరు. ఆ పిల్లల పేరు మనం రేషన్ కార్డులో రాద్దామంటే ఎక్కడ కూడా అవకాశం లేకుండా చేయాలి. అనేక మంది కోడళ్ళు అమ్మాయిలు మరంటే కోడళ్ళు వచ్చిండ్రు, మన అమ్మాయిలు వేరే ఊళ్ళో కోడళ్ళు వేరు, అక్కడ ఆ పేర్లు రాద్దామని ఎక్కడ కూడా రాష్ట్ర పాపన ఆ అవకాశం లేకుండా పోయింది. కుటుంబాలు కొడుకులు తండ్రులు ఇలా ఎగువరి వారు ఏడుబడి ఇలా కొత్త సంసారాలు వచ్చినాయి. వాళ్ళకు కూడా ఇవాళ రేషన్ కార్డు ఇద్దామంటే గత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ ఆ రోజు రేషన్ కార్డు వస్తుందంటే ఎక్కడైనా బైఎలక్షన్ రావాలి. మన పక్కనే ఆ రోజు స్వర్గీయ రామలింగారెడ్డి గారు చనిపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అప్పుడు రేషన్ కార్డు ఇచ్చారు, వాళ్ళు అప్పుడు పెన్షన్లు ఇచ్చారు. అది కాంగ్రెస్ పార్టీ వైఖరి కాదు. వాళ్ళ ఎక్కడ ఎప్పుడు దూపైతే అప్పుడు వాయిదాపునే ఇలా నైజం కాంగ్రెస్ పార్టీది కాదు. ఏది చేసినా సంతృప్తిగా సాచురేషన్ లెవెల్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఇవాళ రేషన్ కార్డు ఇచ్చిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, రాజీవ్ యువ వికాస్ ఇచ్చిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, ఇవాళ రైతు రుణమాఫీ చేసిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఇవ్వాల ఇలా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవ్వాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఇవ్వాల అందులో భాగంగానే పేదవాడికి కూడా ఇవాళ రేషన్ కార్డు ఇస్తే ఆ రేషన్ కార్డు ఈ దేశంలో రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యం. ఇవాళ ఆరోగ్యశ్రీ కావాలన్నా రేషన్ కార్డు కావాలి. ఇవాళ ఎక్కడికి హాస్పిటల్ పోవాలన్నా ఆరోగ్యశ్రీని రిప్లేస్ చేసుకోవాలంటే మనకు రేషన్ కార్డు కావాలి. గ్యాస్ సిలిండర్ పోవాలంటే రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి. ఎక్కడికి పోయినా రేషన్ కార్డు కావాలి. కాబట్టి ఇలా పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్కరి యొక్క ఆకలి తీర్చాలి, రేషన్ కార్డు ద్వారానే వారికి ఉచితంగా బియ్యం ఇవ్వాలి, వారి ఆకలి తీర్చాలి, వాళ్ళని ఒక ఇంట్లో ఉంచాలని చెప్పి ఇంద్రాతో పాటు ఇవాళ రేషన్ కార్డు ఇచ్చింది. ఎవరు అడగలే ఇక్కడ. కానీ యనమల రేవంత్ రెడ్డి గారు ఒకటే ఆలోచించారు, పేదవాడు సన్న బియ్యం, పేదవాడు దొడ్డు బియ్యం ఎందుకు తినాలి రేషన్ షాపు ద్వారా, ఇలా డబ్బున్నవాడు సన్న బియ్యం ఎందుకు తినాలని చెప్పి మీరు ఎవరు అడిగినా అడగకున్నా కానీ ప్రతి పేదవాడి కంచంలో సన్న బియ్యంతో అన్నం తినాలి, వాళ్ళ పిల్లలకు సంతృప్తిగా అన్నం పెట్టాలని చెప్పి ఎవరు అడగకుంటే ఇవాళ ప్రతి పేదవాడి కూడా ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యాన్ని ఇచ్చిన ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యనమల రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి. దాంతో పాటు ఇవాళ ఎక్కడ లేని విధంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో 19 లక్షల రేషన్ కార్డు
తీసివేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఈ 2-3 రోజులలోనే 5 లక్షల రేషన్ కార్డులు కొనసాగిస్తుంది. వాళ్ళదేమో దోచుకునే గుణం, మనదేమో ఇచ్చే గుణం. పేదవాడికి అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం, పేదవాడికి కడుపు కొట్టేది బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 సంవత్సరాల కాలంలో ఎంతసేపు దాచుకున్న విధంగా ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాన్ని దోచుకొని తిన్న పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంని ఇలా చెప్పక తప్పదు. ఒక్కొక్క అవినీతి చూస్తుంటే మీ అందరూ కూడా తెల్లారేస్తే పేపర్లలో చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు. మీరు ఎలా ఒక్కొక్కరు ఏ విధంగా లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అధికారులు కానీ మరి కుటుంబ సభ్యులు కానీ ఏ విధంగా దోచుకుంటున్నారో మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. దాంతో పాటు ఇవాళ ఒక్క ఈ జిల్లాలోనే కొత్త రేషన్ కార్డులు 14,075 రేషన్ కార్డులు కొత్తగా ఒక్క ఈ జిల్లాలో ఇస్తున్నాం. ఇవాళ ఇవి కొత్త రేషన్ కార్డులు 14,075. కొత్తగా పాత రేషన్ కార్డుల పైన మన పిల్లలది కానీ మన ఇంటికి వచ్చిన కోడళ్ళది కానీ వాళ్ళది వీళ్ళది రాస్తే 30,376 మందిని ఈ జిల్లాలో మనం కొనసాగిస్తున్నాం. కదా ఒక్క మండలానికి వచ్చేసరికి గంభీరపేట మండలంలో కొత్తగా 940 రేషన్ కార్డు ఇస్తున్నాం కదా మనం. దాంతో పాటు 2,921 మందిని కొత్తగా మళ్ళా ఉన్న రేషన్ కార్డు కలుపుతున్నాం. అంటే వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఇవాళ వచ్చే నెల, ఎందుకంటే మొన్నటి వరకు అందరికి కూడా 3 నెలల కాలం రేషన్ కార్డు ఇవ్వలేదు, రేషన్ బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కొత్త వాళ్ళందరూ కూడా మళ్ళీ 2 నెలల తర్వాత ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యాన్ని వాళ్ళ ఇంటికి ఇవ్వడం తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు. కాంగ్రెస్ ప్రభుత్వం, యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ పోతే ఆ రోజు 10 సంవత్సరాల పరిపాలన కొనసాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన మంత్రి గారు అనేకమైన మాటలు చెప్తుంది. ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి చెప్తాం. మేము ఇది చేసినాం, అది చేసినాం అని చెప్పి ఇవాళ ఒక్కటే మాట చెప్తుంది. ఇవాళ మాట్లాడే ముందు కొంచెమన్నా ఆత్మవిమర్శలు చేసుకోవాలని చెప్పిన ఆ పార్టీ నాయకులకు కానీ ఆ పార్టీ నాయకులకు చెప్తుంది. ఇవాళ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తికి ఈ ప్రాంతానికి రావాల్సిన 9వ ప్యాకేజీని ఎందుకు తీసుకురాలేదని నేను అడుగుతున్నా. ఈ ప్రాంతానికి రావాల్సిన 10-11 ప్యాకేజీలను ఎందుకు మీరు కంప్లీట్ చేయలేకపోయారు? పక్కన మీ బావగారు, సిద్దిపేటలో ఉన్న మీ బావగారు ఇవాళ మీ ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలం చేసుకుంటే ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఎందుకు ఈ ప్రాంతాన్ని, ఈ అప్పర్ మానేరు డ్యామ్ను 9వ ప్యాకేజీ ద్వారా తీసుకొచ్చి నీళ్లు నింపితే ఇక్కడ పంటలన్నీ చక్కగా పండేది కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇది నీ చేతగారితనానికి నిదర్శనం కాదా అని నేను అడుగుతున్నా. ఇక్కడ ఉండే నాయకులను అడుగుతున్నా, ఎందుకు ఆ రోజు మీరు నిలదీయలేదు, నిక్కదీయలేదు? ఈ ప్రాంత అభివృద్ధికి మీ నాయకులు ఎందుకు నిలదీయాలని అడుగుతున్న. ఇవాళ ఈ ప్రాంతంలో గత 10 సంవత్సరాల కాలంలో మీరు రేషన్ కార్డు ఇచ్చినట్టయితే ఇవాళ ఈ దుస్థితి మేము ఇంటికి రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉండేదా అని అడుగుతున్నా. ఈ 10 సంవత్సరాల కాలం ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మీరు మోసం చేసి ఆఖరితో అలవడింపజేసింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఈ రేషన్ కార్డులలో అన్ని పార్టీల వారు ఉన్నారు కదా. ఈ రేషన్ కార్డుకు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, బీఎస్పీ, సిపిఐ, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తేడా లేదు. ఆఖరికి కులం లేదు, ఆఖరికి మతం లేదు, ఆఖరికి ప్రాంతం లేదు కదా. కాబట్టి వాటన్నిటికీ అతీతంగానే వీటన్ని కూడా తీసుకొచ్చిన ఇలా కోడిగుడ్డు సందంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంది. ఇవాళ మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా, ఎన్ని పిలి శాపనార్థాలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల కొరకు ఉంటుంది, ప్రజలతోనే ఉంటుంది, ప్రజల కొరకే పనిచేస్తుంది, ప్రజలతోనే మమేకమైతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మండల పార్టీ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ రోజు కొత్తగా రేషన్ కార్డు వచ్చిన ఈ 947 మంది కుటుంబాలకు, కొత్తగా ఈ మండలంలో కొత్త రేషన్ కార్డులో యాడ్ అయిన 2,921 మంది సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మనకున్న తెలంగాణ ప్రాంతంలో ఒక నానుడు ఉన్నది, ఎవరు కానీ తిన్నరేవుడు మరొకని చెప్పారు. ఈ తిండి కూడా ఈ తిండి పెడుతుంది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, సోనియా గాంధీ గారి మాట, రాహుల్ గాంధీ గారి మాట, ఖర్గే గారి ఆదేశం, రేవంత్ రెడ్డి గారి దీక్ష, ఇవన్నిటితో మీ అందరికీ కూడా ఇచ్చిన హామీని నిలబెడుతుంది. మీరు కూడా మేము ఇచ్చిన హామీని మేము నిలబెడుతున్నాము. మీరు కూడా ఆ పార్టీకి అండగా ఉండండి. మీరు మాకు బలాన్ని చేకూర్చినట్లయితే ఇంకా ముందుకు పోయి ఇంకా అనేకమైన
అనేకమైన సంక్షేమ పథకాలను మీ ముందుకు ఇచ్చిన ప్రతి మాటను కూడా ఇలా మళ్ళీ మహిళా తరఫులందరూ కూడా మేము 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినాం. మీరు మాకు బలం ఇవ్వండి. వచ్చే కాలంలో ఇంకా 3 నెలలకు 4 నెలలకు ఆహారం కూడా నిలబెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట్లాడుతుంది ఇవాళ 1 కోటి మంది మహిళలను ఈ ప్రాంతంలో కోటీశ్వరం చేస్తాం ఈ రాష్ట్రంలో అని చెప్పి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ మహిళా సంఘ సభ్యులు ఉంటారు అందరూ కూడా గత పైన మంటకాలంలో ఇవాళ పంట ప్రొక్యూర్మెంట్ అంతా కూడా అండి బాడీ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మహిళా సంఘాల ద్వారా సేకరించినాం. రేపు ఏడులో మీకు శుభవార్త కూడా చెప్పబడుతున్నాం. ఇక్కడ లింగనంపేటలోనే ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ కూడా మహిళా సంఘాలకి అప్పచెప్పి వాళ్ళ ద్వారా చెప్తున్నాం. ఇవాళ ఇక్కడ మేము ఫెర్టిలైజర్ షాపులు కూడా మహిళా సంఘాలకి ఇవ్వబోతున్నాం. దాంతో పాటు కొన్ని గ్యాస్ ఏజెన్సీలను కూడా మహిళా సంఘాలకి ఇవ్వబోతున్నాం. ఎందుకంటే మహిళలు ఇంటిని చక్కబెడతారు. ఇంటిని చక్కబెట్టినప్పుడు ఊరు చక్కబడుతుంది. ఊరు చక్కబడ్డప్పుడు ఈ ప్రాంతం చక్కబడుతుంది. ఈ ప్రాంతం చక్కబడితే రాష్ట్రం చక్కబడుతుంది. ఈ రాష్ట్రం చక్కబడితే దేశం చక్కబడుతుంది. కాబట్టి ఈ మేమంతా కూడా మహిళా సంఘకు అండగా నిలబడి మహిళలను స్వయం శక్తిగా సమృద్ధిగా వారి కాళ్ళపై వారిని నిలబెట్టే దిశగా ఎనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చర్యలు చేపడుతూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి పేరు శిరస్సు నుంచి నమస్కారాలు చేస్తున్నాను. జై రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అధ్యక్షులు అమిత్ గారికి, తిరుపతి గారికి, అదేవిధంగా నరసన్న గారికి, మా కాంగ్రెస్ లీడర్లకు, అదేవిధంగా మీరు వచ్చిన లబ్ధిదారులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ గత 12 సంవత్సరాలుగా మనం ఎంతో ఈ రేషన్ కార్డుల వరకు అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ గతంలో దాంట్లో కలిపే విధంగా గ్రామ మెంబర్గా అవకాశం ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన దాని ప్రకారము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు ఎవరైతే రేషన్ కార్డులు పేరు లేని వాళ్ళకు కొత్త రేషన్ కార్డులు అందరికీ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. అందులో మీరు అందరు ఇప్పుడు ఎంతో అదృష్టవంతులు. ప్రతి గవర్నమెంట్ స్కీమ్ కానీ అదేవిధంగా హాస్పిటల్స్ కానీ ఇంకా మన ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ ప్రామాణికము మన రేషన్ కార్డు. కాబట్టి ఆ రేషన్ కార్డు మీ అందరికి వచ్చింది. కొందరికి రాని వాళ్ళు కూడా టెక్నికల్ ప్రాబ్లం రాని వాళ్ళు ఉంటే కూడా ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ ఇష్యూ ఈ సమస్యను దీర్ఘకాలిక ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తప్పుడు ఎక్కువ జరిగినా మళ్ళీ మార్పు చేర్పులు చేసుకోవచ్చు. కొత్త వాళ్ళకు ఇంకా రాకుండా వాళ్ళని కూడా అప్లై చేసుకోవచ్చు. మీ సేవలు అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా ఎంఆర్ఆర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంత మంచి అవకాశము ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి మీరందరూ ఇందిరమ్మ ఇల్లు గతంలో కూడా మా ఇల్లు కట్టుకున్నామంటే ఆ ఇంట్లో కళ సాకారం కాలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టే ఇల్లు అర్హులైన వాళ్ళకి ఇంట్లో మంజూరైన ఇంకా కాని వాళ్ళకు కూడా కట్టుకుంటామంటే అందరికి కూడా ఈ ప్రభుత్వం ఇస్తా ఉన్నది. కాబట్టి అక్కడి కాదు, రైతు భరోసాను కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఏళ్ళ చేశారు. కానీ మొత్తం అందరికీ రైతులకు అందరికీ రైతు భరోసా ఇచ్చిన చరిత్ర మన రేవంత్ రెడ్డి గారి. దాదాపు ఎక్కడైతే భూమి ఉన్నదో గుంట భూమి నుంచి అది మిగతా ఎన్ని ఎకరాలు అనేక వరకు ఈ మధ్యలో ఇచ్చిన అంత విజయవంతమైంది. కాబట్టి ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. ఆ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారిని గుండెలో పెట్టుకొని చూసుకోవాలి. మీరు అందరూ ఆలోచన చేయాలి. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేసారు, గతంలో ఎవరు చెడు చేసారు, ఎవరు మంచి చేస్తున్నారు అన్నది. కాబట్టి అందరూ అమ్మలు అక్కలు మీరు కూడా ఆలోచన చేసి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పి తెలియజేస్తూ ఈ విధంగా లబ్ధిదారులకు రేషన్ కార్డులు అదేవిధంగా కొత్త పేర్ల చేర్పులకు అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఈ ప్రాంతంలో అభివృద్ధికి మన కేకే మహేంద్రన్న ఎంతో కీలకంగా చేస్తా ఉన్న దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తా ఉన్నారు. కాబట్టి మనకు రేపు భవిష్యత్తులో చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఈ మండలంలో కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ 12 నెలలనే శాంక్షన్ అయినాయి. సిసి రోడ్లు కానీ, అంగన్వాడీస్ కానీ, సైడ్ లైన్స్ కానీ ఇటువంటి ఇంకా మనకు అవసరం ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా ముందు తీసుకెళ్లేందుకు, అభివృద్ధి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి గారితో మంత్రులు గారితో ఎంతకంటే మహేంద్ర మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన కూడా మీరు అందరూ ఒకసారి మద్దతు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి అంటే కంపల్సరీ ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ఇంటికి ఈ ప్రభుత్వ పథకాలు అందాలి, ప్రభుత్వ ఫలాలు అందాలనేది మన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కాబట్టి ఈ 19 నెలలనే దాదాపు 80% కుటుంబాలకు ఏదో ఒక రకంగా మన ఈ ప్రభుత్వ పథకాలు అందినాయి. ఇందులో ఇల్లు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఆ విధంగా మహిళా సోదరులకు ఫ్రీ బస్సు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, ఇవన్నీ అయితే దాదాపు ఇప్పటికే ప్రతి కుటుంబానికి ఏదో రకంగా అమలవుతున్నాయి. కాబట్టి ఈ అంత మీరు ఒకసారి మనసులో పెట్టుకుని ఆశీర్వదించాలని చెప్పి తెలియజేస్తూ ఒకసారి మీరు అందరూ మీ తప్పట్ల ద్వారా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్తాను. అందరూ తప్పట్లు కట్టి తప్ప